హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్న. వీడియో చూసే ముందుకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా వీడియో ఎలా ఉందన్నది మాత్రం ఖచ్చితంగా కామెంట్లో చెప్పుర్రి. ఇక్కడ ఏంటి సిద్ధుని చూపిస్తుంది. స్టార్టింగ్లో సిద్ధే వచ్చిన వీడియోలు అనుకుంటారా. ఈ రోజు అయితే సిద్ధు గురించి ఒక చిన్న విషయం ముందు చెప్పాలని చెప్పేసి సిద్ధుని అయితే చిన్న వీడియో తీసిన. ఈ చిన్న వీడియో వచ్చేసి నిన్నైతే కొంచెం తీసిన అన్నట్టు. ఏంటంటే నిన్న వచ్చేసి చిన్నమ్మది బర్త్డే, అంటే అక్షయ్ది బర్త్డే కదా. అయితే వచ్చేసి చాక్లెట్ ప్యాకెట్ కావాలని చెప్పేసి అడిగింది. స్కూల్కి వెళ్తా అంటే స్కూలు బుధవారం రోజు స్టార్ట్ అయినాయి కదా, తను వెళ్ళలేదు. బర్త్డే రోజు స్కూల్కి వెళ్తామమ్మ అని చెప్పేసి ఉన్నది. సరేలే అని చెప్పేసి అంటే నేను స్కూల్కి వెళ్ళి చాక్లెట్లు వంచి పెడతా అని చెప్పేసి అంటే సరేలే అని. ఇక్కడనైతే సిద్ధు షాప్కి వెళ్ళి మా అక్షయ ఏడుస్తుంది, మా డాడీ లేడు అని చెప్పేసి దుకాళ్ళకెయ్యి ఉద్దెరా చాక్లెట్ ప్యాకెట్ అక్షయ్కి ఇప్పించిండు అన్నట్టు. ఎందుకు ఇప్పించినామంటే అక్క ఏడుస్తలేదా అని చెప్పేసి ఇప్పించినా అని చెప్పేసి అని అన్నాడు. అంటే నువ్వు మరి పైసలు ఎవరు కడతారు సిద్ధు, నువ్వు కడతావా అంటే నేను ఎందుకు కడతా, డాడీ కడతాడు, డాడీ లేడు కాబట్టి నేను ఇప్పించిన అంటే మరి ఉద్దరు ఎందుకు పెట్టొచ్చినావు అంటే డాడీ వచ్చినాక చెప్తే డాడీ కట్టేస్తాడు కదా అని చెప్పేసి చెప్తుండు. నాకేదో మంచిగా అనిపించింది. అంటే వాళ్ళ అక్క ఏడుస్తుందని చెప్పేసి అట్లనే చేసిండు అన్నట్టు. అట్లా ఇక అక్షయ్ ఏడుస్తుంది కదా అందుకని చెప్పేసిన డాడీ వచ్చినాక ఇస్తుంది అంటే. ఇదంతా పొద్దున్న జరిగింది. పొద్దున మంచిగా వాతావరణం కూల్ ఉంది. నేనైతే అక్కడ కూర్చున్నా, గోడకెళ్ళి కూర్చొని ఇదంతా చేస్తున్నా. లోపలికి వెళ్ళి అయితే చాక్లెట్ ప్యాకెట్ కట్ చేసుకొచ్చింది కదా, సిద్ధు కైట్ ఎగిరేసుకుంటున్నాడు. మాకు ఎన్ని ఇచ్చిందంటే 10 ఇచ్చింది. అన్నీ పట్టుకొని పోయింది స్కూళ్ళకి, అన్నీ మంచి పెట్టేసి వచ్చింది ఆమె తుర్తి కొద్ది. మేమైతే ఇక్కడ ఒర్రంగా ఒకటో 10 అయితే ఇచ్చేసింది. నేను తీసుకున్నాగా, సిద్ధుకైతే ఒకటే ఇయ్యంగా. ఇది నాకు ఇక్కడ విషయం ఏంటంటే సిద్ధు నాకు బాగా నచ్చిండు, బాగా నచ్చేసింది కదా. తనైతే తీసుకొని వెళ్తుంది స్కూల్కి వెళ్ళినాక నాకు ఎందుకు బాగా గవ్వి చాక్లెట్లు ఇచ్చిపోయింది అన్నట్టు. మాకు సిద్ధుకు, నాకు, దీక్షకు, వాళ్ళ డాడీకి 10 చాక్లెట్లు ఇచ్చిపోయింది. మిగతా అన్నీ పట్టుకొని వెళ్ళింది. ప్యాకెట్ తీసుకొని పోయింది స్కూల్కి. సో ఎందుకు ఫన్నీగా అనిపించింది. లవ్ యూ షెట్టు. ఇక్కడనైతే నేనైతే ఈ వీడియో వచ్చేసి ఈ రోజుది నైట్ అయితే ఫుల్ వర్షం పడింది. అందులో ఒకటి ఏంటంటే మేమైతే గ్యాస్ ఇంకా తెచ్చుకుందాంలే అని అనుకున్నాం, తేవాలి, టైం సరిపోతుందని చెప్పేసి మా వారైతే తెస్తలేరు. బుక్ చేసినాం, అది ఇంకా అయితే రాలేదు. ఇక్కడనైతే నైట్ వర్షం పడ్డది కదా, నైట్ అయితే మేము 9కి పొయ్యి అంటు పెట్టి అన్నం అయితే వండుకున్నాము. నాకైతే మస్తు కోపం వచ్చింది, గ్యాస్ తెచ్చుకుంటే అయిపోతాయి అని చెప్పేసి. అంటే వర్షం రాకపోతే ఇంకా వర్షం వస్తే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా. ఇక్కడనైతే నేను పొద్దున్నేది ఈరోజు శుక్రవారం కదా, నైట్ అయితే వర్షం పడింది. చాలా అంటే చాలా గలీజ్గా ఉండి ఇదంతా కడుక్కొని ఊకి సల్లి చేసి పని చేసుకునేసరికి 9 అవుతుంది. పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఈరోజు వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నా. పొయ్యి మీద చేస్తే చూడండి, మనం గ్యాస్ మీద వేసినాం అనుకో టకటక సెల్ఫ్లోకి వెళ్ళి తీసి తొందరగా వేసి మళ్ళీ వేసుకుంటే పక్కనే వెమ్మటే వారేస్తాం. అదే పొయ్యి మీద వేసుకున్నాం అనుకో అవన్నీ బయటికి తీసుకురావాలి, మళ్ళీ అవన్నీ లోపల తీసుకొని సర్దుకోవాలి. చాలా అంటే చాలా పని ఉంటుంది. కాకపోతే పొయ్యి మీద వేసుకుంటే టేస్టే ఉంటుంది కాదంటలేను, కాకపోతే కొంచెం పని ఎక్కువనే ఉంటుంది. అందులో ఒకటి ఏంటంటే ఈ వంట వేసిన దానికంటే గిన్నెలు ఆ మషి బోళ్ళు ఉన్నాయి కదా అవి తోముడు పెద్ద టాస్క్ అయిపోతుంది. వంట ఏముంది ఎవరైనా చేస్తారు, వంట పొయ్యి అంట పెడితే అది వంట ఆటోమేటిక్గా అయిపోతుంది. గ్యాస్ పొయ్యి మీద కంటే ఇంకా కట్టెల పొయ్యి మీదనే వంట తొందరగా అయిపోతుంది. ఇదంతా కాకుండా ఏంటంటే ఆ గిన్నెలను తోమడం పెద్ద టాస్క్. నాకు వంట చేయడం చాలా ఇష్టం కట్టెల పొయ్యి మీద, కానీ ఆ గిన్నెలు తోమడానికే ఇష్టపడను నేను. అబ్బా అనిపిస్తుంది. ఎవరైనా చూడండి కట్టెల పొయ్యి మీద వండుకుంటే, నాకు చాలా రోజుల తర్వాత వండినా కదా, అంటే కొంచెం అలవాటు తప్పిపోయింది అన్నట్టు తోమడానికి బోళ్ళు. గ్యాస్ మీద అన్ని తెల్లగా ఉంటాయి కదా, తొందరగా లోపల తొందరగా కడుక్కుంటే అయిపోతుంది. కానీ కట్టెల పొయ్యి మీద అట్లా బరాబరి తోమవలసిందే మనం. బోళ్ళు తోముడు అంటే కట్టెల పొయ్యి మీద వండుకున్నప్పుడే బోళ్ళు తోమాలి, అవి అసలైన బోళ్ళు తోముడు. మనం గ్యాస్ మీద వండుకొని తొందరగా రెడీ చేసుకునే దానికంటే ఈ కట్టెల పొయ్యి మీద వండినప్పుడు తోముడే పెద్ద పని. ఇంకానైతే నేను కూరనే వేస్తున్నా. సిద్ధ అయితే స్కూల్కి రెడీ వెళ్తుండు. నేనైతే ఈరోజు వెళ్ళకని చెప్పిన వాస్తవానికి చెప్పాలంటే, ఎందుకంటే ఏమో సోమవారం నుండి వెళ్దులే స్కూల్కి అని చెప్పేసి అని అన్నా.
అంటే సిద్ధుండి లేరే ఈ రోజే వెళ్తాను మా ఫ్రెండ్స్ అంతా పోతురు అని చెప్పేసి లోపలికి వెళ్ళిండు షార్ట్ మీదనే వచ్చేటప్పుడు బ్యాగ్ వేసుకొని వచ్చిండు. నేను కూర పొయ్యి మీద వేసరికి బ్యాగ్ వేసుకొని వచ్చిండు. నేను పోతున్నాను చెప్పి ఒక్క నిమిషం కూడా అవుతలేడు. ఇక వాడిని సంతోషం కొద్ది పోతుండు. పోతే పోతే అని నేను కూడా సైలెంట్గానే ఉన్నా. ఇక్కడనైతే మా చిక్కుడుకాయ కర్రీ అయితే అవుతుంది. ఇందులో అయితే కారం పొడి అయితే ఏం లేదు, అందరూ వండినట్టే నేనైతే వండేసిన. పచ్చిమిర్చి వేసేసిన. చాలా రోజుల తర్వాత మన చిక్కుడుకాయ తింటున్నాం కదా, బాగుంటుంది. గోడు చిక్కుడుకాయ కంటే మన చిక్కుడుకాయ చాలా బాగుంటుంది. ఇక్కడనైతే ఇంకా జరసేపు అయితే కర్రీ అయితే అయిపోయింది. మంటనైతే తీసేసిన. ఇక్కడ సర్వ ఎందుకు మాడిపోయింది లోపల అనుకోవచ్చు. నేను లోపల కూర కోసం అని నూనె పోసిన తర్వాత మా ఆయన వచ్చి పనికి వెళ్ళాలి, టిఫిన్ పెట్టేసి అని అన్నాడు. కూర కాలేదంటే మామిడికాయ తొక్క ఏదో ఒకటి వేసి పెట్టు అని చెప్పి నేను లోపలికి వేసేసరికి అక్కడ నూనె మాడిపోయింది. అది మిస్టేక్ అయింది అన్నట్టు. అలా కొంచెం అయితే సర్వం ఆడినట్టు అయింది. ఇక్కడనైతే నేను చిక్కుడుకాయ కర్రీ చేసిన కదా, అదైతే ఒక గిన్నెలకు అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం మసి మసి ఉంటే మంచిగా అనిపించేది. అదైతే ఇట్లా ఆ గిన్నెలే మసి వల్లేదు మీరు అనుకోకుండా చూసి అలా పడ్డదని అస్సలు పడనివ్వను నేను. ఇట్లా మంచిగా క్లీన్గా తీసేసి అయితే ఒక గిన్నెలో వేసుకొని పక్కకు పెట్టుకొని అవి అయితే అన్ని తోమేసుకున్నా. ఈరోజు ఏంటంటే నేను ఆ తోమినది వీడియో తీసిన తీసి వచ్చేసి మమ్మీ చాలామంది ఇట్లా పెట్టంగానే తెల్లగా అయితే గిన్నెలు, నువ్వు ఎంత కష్టపడుతున్నావు అని చెప్పేసి ఒక చిన్న వీడియోనైతే తీసింది బోళ్ళు తోమేది. నాకైతే భలే నవ్వు వచ్చింది గిన్నెలు తోమడేమో కానీ. ఇదంతా కర్రగా ఉన్న బోళ్ళని తెల్లగా చేసి పారేసినాం అన్నట్టు. ఇది మా ప్రయత్నం అన్నట్టు. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. మా గిన్నెలు తోముడు, మా కర్రీ కట్టెల పొయ్యి మీద ఇట్లా ఉంటుంది. కట్టెల పొయ్యి మీద వండుతాయి, మరి మామూలుగా ఉండదు. సో వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో చూసే ముందుగా అయితే లైక్ చేయండి. కర్రగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి.